ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కాక మాత్రం ఇంకా తగ్గలేదు. విజయం తమదంటే తమదేనని వైసీపీ మరియు కూటమి వర్గం నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. వైసీపీ అయితే మరో అడుగు ముందుకేసి జూన్ 9వ తారీఖున విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అని అంటుంది. నిజంగానే ప్రజలు వైసీపీకి పట్టం కట్టనున్నారా లేదా అది అతి ఆత్మవిశ్వాసమా? మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమదే విజయమని, గ్రౌండ్ రియాలిటీ కూడా అలాగే ఉందని, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని, తమ గెలుపు తథ్యమని అంటున్నాయి. వీటన్నిటికీ సమాధానం జూన్ 4వ తారీఖున ప్రజా తీర్పు వెలువడనుంది. ఏ ప్రాతిపదికన గెలుపు తమదంటే తమదంటున్నారో అనే దానిపై ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, జనసేన పార్టీ నేత వీర మహిళ కృష్ణవేణి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీది ఆడియో రావడం లేదు, ఒకసారి చూడండి సార్ మ్యూట్లో. ఓకేనండి. ఓకే సార్, ఓకే ఓకే వస్తుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. చూస్తున్న వీక్షకులకు, అక్షీనాథకు, అదేవిధంగా కృష్ణవేణి గారికి, అత్యష్టం గారికి, అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏం సార్, ఏంటి రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, ఏంటి నిజమేనా? అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు మీరు? అది 100% అందులో అవాస్తవం ఎందుకు మాట్లాడతాం, వాస్తవాలే మాట్లాడుతాం. మాకు వాస్తవాలు మాట్లాడమే అలవాటు, అవాస్తవాలు మాట్లాడడం వైసీపీకి అలవాటు లేదు, అలవాటు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో జరుగుతుంది. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి మన దాంట్లో పెద్ద సందేశించాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రతిపాదికనే ఏముందండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వం మాత్రమే చేసిందనేది ప్రజలు తీర్పులో తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు. అంటే ప్రాతిపదిక అంటే ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో, ఓటింగ్ ప్రజా వ్యతిరేకత్వం అనేది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి సంప్రదాయబద్ధంగా కూడా అదే విధంగా పెరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, రాజకీయ విశ్లేషకులు సైతం అదే అంటున్నారు. ప్రజా వ్యతిరేకంగా పోలైందని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. చరిత్రలో కని విని వెరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రజలు సంక్షేమం లబ్ధి పొందినారు. కాబట్టి ఖచ్చితంగా మనం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓటేసింటారని అట్లెందుకు అనుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిజంగానే అదైతే 2014లో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే, 19లో వచ్చినప్పుడు ఇంకొన్ని ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భం మన అందరికీ తెలిసిందే. అక్కడ ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత బీజేపీకి అధికంగా సీట్లు వచ్చినాయి. కాబట్టి దాన్ని మనం అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకా అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 కారణం ఎందుకంటే ఈ విధంగా చెప్పబట్టే కదా. దానికి ఇప్పటికి కూడా మీరు 175 వస్తాయని నమ్ముతున్నారా మీరు? మాకైతే ఖచ్చితంగా వస్తాయని నమ్మకంతోనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అక్కడేదో కులాలకో, రాజకీయాలకో, మతాలకో, ప్రాంతాలకో చేసినటువంటి కాదు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించినారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఉదయం 6 గంటల నుండి క్యూలో నిలబడ్డారు, రాత్రి 9 వరకు కూడా క్యూలో ఉన్నారు. ఉదయం మరి మరుసటి రోజు కూడా కొన్ని చోట్ల అంతరాయం వల్ల కానీ లేక ఎక్కువ జనం ఉండబట్టి కానీ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంటుందని మనం ఎందుకు భావించకూడదు? దాన్ని ఈ రకంగా అనుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అదే రకంగా ఉంటుంది. కాబట్టి మేము ఆ విశ్వాసంతోనే ఆ రోజు ఆ మాట చెప్పినా ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడుతున్నాం. అంటే మోహన్ రెడ్డి గారు, మనం గత కొంతకాలంగా చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్టివ్తో మాట్లాడినప్పుడు కూడా వెనకాల నిలబడి ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదంటే కొంతమంది రాజకీయ నేతల్లో రక్తపు చుక్క కూడా లేదు, ఏమి తమ ఓటమి కళ్ళ ముందే కనబడుతుంది, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, అంతా కూడా మేకపోతు గాంభీర్యం అని అంటున్నారు కదా ఆపోజిట్ కూటమి నేతలు కానీ ఎవరైనా. ఇప్పుడు శ్రీనాన్న, మేమైతే ఒకవేళ ఎలక్షన్ 1 రోజు 2 రోజుల్లో పాల్గొని ఉండొచ్చు, లేదా ఇంకో రోజు ఎక్కువ పాల్గొనొచ్చు, తిప్పుకొని రావచ్చు. మా ముఖంలో కొంచెం రక్తం చుక్క ఉంటుంది. వాళ్ళు ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు ప్రచారంలో ఉంటారు. వాళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారికి తమ్ముడు ఒకరు, భార్య ఒకటి, ఆయన ఒకరు, 3 పోటీ చేసినారు ఒకే ఇంట్లో. ప్లస్ ఆ జిల్లాకు ఒక నాయకుడు, ఆయన పెద్ద దిక్కు మా పార్టీకి. అలాంటి నాయకుడు ఆ ప్రాంతంలో
ఎన్నికల సందర్భంగా ఆయన పాల్గొన్నటువంటి సందర్భాలు, రాత్రులు పగులు నిద్ర లేక రకరకాలుగా ఆయన ఆల్రెడీ గుండె ఆపరేషన్ కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి మనం ఇప్పుడు కలకల్లాడుతూ వచ్చి కూర్చోడానికి, ఆయన ఎలక్షన్లు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు కాదు కదా, లేదు మేకప్ వేసుకొని వచ్చేవాడు కాదు కదా, ఒక మామూలుమైనటువంటి లీడర్ కదా. కాబట్టి మనం అట్లా అనుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విధంగా కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎలక్షన్ అయిపోయింది, తర్వాత మరుసటి రోజు పిలిచి మాట్లాడినప్పుడు దానికి ఫేస్ అన్ని పూసుకొని రారు కదా అంటున్నా. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. చౌదరి గారితో మాట్లాడతాం, టీడీపీ అధికార ప్రతినిధి. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మణ గారు మొదట ఆడిబుల్? యా సార్, కంటిన్యూ ప్లీజ్. లక్ష్మణ గారు, మీకు అలాగే అమ్మాటి ప్రేక్షకులకి నమస్కారాలు. కొంచెం మనం మొత్తం నీళ్ళు పోతాయి, మనకు 22% ఓట్ల పండుగ అంటారా, ఓట్ల సునామీ అంటారా? ఈ యొక్క రేటింగ్ ని ఏ రాష్ట్రం ఇంతవరకు దాటలేదు. ఎందుకు దాటలేదంటే 82% ఓట్లు పోలింగ్ ఏ రాష్ట్రంలో ఇప్పుడు జరిగింది 7 దశలు అయిపోతా ఉంది. 4వ విడుదల ఏ రాష్ట్రంలో మరీ ఇతర ఓట్లు జరగలేదు. అయితే మనం కొంచెం లోపలికి పరిశీలిస్తాం. 2012లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు పోటీ చేశారు. దీంట్లో ప్రధానంగా మాకు కావాల్సింది ఏంటంటే 2014 తీసుకున్నాం. టీడీపీ 56.5% బీసీలు వేస్తే 29% వైసీపీకి ఇస్తారు, 14.5% ముస్లింస్ ఇతర కాస్టులు వేస్తారు. అలాగే ఎస్సీలు 10% టీడీపీకి వేస్తే 82% వైసీపీకి ఇస్తారు, 8% ఇతరులు వేస్తారు. ఎస్టీలు 11% వేస్తే 86% వైసీపీకి వేశారు, 3% ముస్లింస్ వేశారు, ఇతర కాస్ట్ చేశారు. దాన్ని ముస్లిం 6% వేస్తే 80% ముస్లింస్ వేశారు 2014లో జగన్మోహన్ రెడ్డి. 2019కి వచ్చే కొద్దికి మళ్ళీ ప్యాటర్న్ మారుతుంది. టీడీపీకి 2019లో ఓసీలు 57% వేశారు, వైఎస్ఆర్సీపీకి 29% వేశారు. అలాగే బీసీలు 49% వేశారు, వైఎస్ఆర్సీపీ 37% వేశారు. ఎస్టీలు 36.5% వేశారు, మళ్ళా వైసీపీ 60% వేశారు. ఎస్టీలు టీడీపీకి 14% వేశారు, వైసీపీకి 86% వేశారు. ముస్లింస్ 46% వేశారు టీడీపీకి, 49% వైసీపీకి వేశారు. సో ఈ ప్యాటర్న్ 2014, 2019. ఎందుకు నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కులాలే కాకుండా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చిన ఓటర్లు, టోటల్ గా రాష్ట్రం దివాలా వేసిపోయింది. వాషింగ్టన్ డీసీ చేస్తారు. చౌదరి గారు, మీరు చెప్పినట్టు 2014 కానీ 19 కానీ వేసిన తర్వాత కదా మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మీకే పండి అని మీకెలా తెలిసింది? ఎందుకంటే అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. మీరు ఆ పాయింట్ చెప్పి ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎవరు కూడా పొరపాటున గొంతు కోసినా కూడా ఈ ప్రభుత్వాన్ని కొట్టలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఒక 80 లక్షల మంది ఉన్నారు. వీళ్ళెవరు ఫస్ట్ టైం ఓటింగ్ వచ్చిన 12 లక్షల మంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ కానికేస్తే ఉరిపోసుకున్నట్టు డిసైడ్ అవుతుంది. అంటే 2019లో 40% ఓట్లు బాగా వస్తే 51% వైసీపీకి వస్తే గెలిచారు 150. అప్పుడు జనసేన, బీజేపీ మాత్రం లేరు. ఇప్పుడు 2024 వచ్చే కొద్దికి జనసేన, బీజేపీ కలవటంతో వాళ్ళది 7%, వీళ్ళు 2.8% కలిస్తే 47% ఓట్లు మాకు. అంటే పాత లెక్క ప్రకారం 40% పెరిగితే వైఎస్ఆర్సీపీది 10% పడిపోయింది. సో ఆ 10% మాకు అనుకూలంగా అవడంతో 57% చూపాను. 151 చెప్పేసి పడతారు. ఇది నేను చెప్పింది ఓన్లీ నిరుద్యోగులు, అలాగే ఐటీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిందే నిజం అనుకుంటే, ఇప్పుడు చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పిందే నిజం అనుకుంటే వైసీపీకి మీ కూటమికి మధ్య ఎంత పర్సెంటేజ్ గ్యాప్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% సార్. దాదాపు మాకు తెలిసి 17% గ్యాప్ వస్తుంది. వాళ్ళు 41 పడిపోయింది, మన 48, 40, 57 అందుకే 150+ వస్తున్నాం. ఎందుకు నేను మండలి వచ్చిందంటే, మా 3 పార్టీలు బలమే కాకుండా వాళ్ళకి పడిన 10% ఇట్లా ప్లస్ అయ్యి. ఎందుకు ఇది నేను చెప్పింది తక్కువ కేటగిరీలే. ఓన్లీ నిరుద్యోగులు, ఉద్యోగుల గురించి నేను మాట్లాడే, ఐటీ ఎంప్లాయీస్ గురించి. ఎస్టీ, బీసీ, మైనార్టీ అసలు మాట్లాడాలి. ఇవన్నీ ఎత్తుకుంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ వస్తాయా లేదా? చౌదరి గారు, ఒకటి మీరు కూడా గుర్తుంచుకోవాలి, 2014, 2019లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 2024లో కంప్లీట్ గా మీ వైపు టర్న్ అయిపోతారు అనుకుంటానికి ఎక్కడ మీకు కనబడుతుంది అలా? అంటే కొంతమంది వైసీపీ వైపు కూడా ఉండొచ్చు కదా, అంత డిఫరెన్స్ ఎలా కనబడుతుంది అంటారు? మంచి మాట చెప్పారు. ఎందుకంటే 2019లో నా కరెంట్ బిల్లు 900, 800 వచ్చేది.
ఇప్పుడు 3,600 వచ్చింది. 2019 ఆర్టీసీ బస్ ఛార్జీ చిత్తూరు పోవాలంటే 30 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. ఇట్లా ప్రతి వస్తువు పైన నేరుగా ఇంపాక్ట్ అవుతుంది. కరెంటు, గ్యాసు, నిత్యావసర వస్తువులు, నీటి సమస్య, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని విషయాలుగా పూర్తిగా భయంకర నెలవేరేది కాకుండా రాష్ట్రం రాజధాని లేకుండా, నీళ్ళు లేకుండా రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి పెడతా ఉన్నారు. పోలవరం పూర్తి కాల. ఇది కాకుండా జోన్లు, వైజాగ్ జోన్ కావచ్చు, అలాగే వెనుకబడి జిల్లా విధులు కావచ్చు, పూర్తిగా అప్పులు పాలైపోయాయి. అప్పులు పాలు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇండస్ట్రీస్ చాలా కొన్ని ఇండస్ట్రీలు పక్క రాష్ట్రాలకి. పిల్లలకి చదువు చెప్పించడంలో స్కూల్స్ విషయంలో జగన్ సర్కార్ బాగా చేసిందని, అమ్మఒడి ద్వారా అనేక మంది లబ్ధి పొందారని చెప్పి మరి ప్రజల్లో కూడా కొంత ఉన్నమాట వాస్తవం కాదంటారా? మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ చెప్తాను సార్. మీ దగ్గర సెల్ ఉంటే, సెల్ నెట్ ఉంటే, భారతదేశంలో లీస్ట్ లిటరసీ రాష్ట్రం ఏదో కొట్టండి, ఏపీ వస్తుంది. హర్యానా తర్వాత మనం 29వ రాష్ట్రం, 56.1% లిటరసీ. అంటే చదివే లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, అమ్మఒడి ఏమైపోయింది, ఈ డబ్బులు ఊరికి వెళ్ళిపోయినాయి. చౌదరి గారు ఇక్కడ ఒకటి అబ్జెక్టబుల్ సార్, మీరు చెప్పిన దానిలో ఇల్లటరసీ అంటే అది మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి లెక్కలోకి తీసుకోవాలి, కానీ ఈ 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయింది అంటారా? పాలించిందే 5 సంవత్సరాలు కదా వైసీపీ పార్టీ. ఎస్, మంచి మాట చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, కార్మిక శాఖ మంత్రి ఈశ్వరన్ గారు చెప్పారు. ఏమని? 2019లో 4.1% నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 88.6% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 25,130 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇవి చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నెట్లో ఉంది. ఒక కేంద్ర శాఖ కార్మిక శాఖ మంత్రి ఈశ్వరన్ గారు చెప్పిన మాటలు. లిటరసీ విషయం కూడా, లిటరసీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళంతమంది లెక్కేస్తారు. ఈయన వచ్చిన తర్వాత 5-6 స్కూల్ తీసేసి ఒక స్కూల్ చేసి, డిఎస్సీని మెగా డిఎస్సీ అని చెప్పి దగ్గర డిఎస్ చేసి, టీచర్ పోస్టులు ఫిలప్ చేయకుండా ఆ టీచర్ మందు షాప్ దగ్గర కాపులు పెట్టి పూర్తిగా నిరుద్యోగులకి పెద్దపేట వేస్తానికి కత్తిపెట్టేశారు. సో రగిలిపోతున్నాయి రాష్ట్రం. నిరుద్యోగులు లేకుండా అవసరపడుతున్నారు. ఉన్న ఉద్యోగులకి జీతాలు రావడం లేదు. ఇవన్నీ కూడా కారణాలే. కాబట్టి ఈ కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇవన్నీ కారణాలు. అది తెలియకుండా మేము 51+ వస్తాము, 150 వస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఐబ్యాకలు మాట్లాడలేదు కూడా కేవలం పార్టీ కార్యకర్తల్ని వెళ్ళిపోకుండా కాపాడుకోవడం చేసుకున్న ఒక ఎత్తుగడే తప్ప గెలుస్తారన్న నమ్మకం మాత్రం కాదు. అది నమ్మకం ఉంటే ఈయన విదేశాలకు వెళ్ళడు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వేరే రాష్ట్రాలకు పారిపోరు, వేరే దేశాలకు వెళ్ళిపోరు. విదేశాలకు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా చౌదరి గారు. నేను దాన్ని కూడా ఆన్సర్ చెప్తాను. మా చంద్రబాబు గారు వెళ్ళిందంటే ఆరోగ్య సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం, టెస్ట్ చేసుకోవడం వెళ్ళాడు. అది దానికి సంబంధించిన రిపోర్టు గవర్నర్ కి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఉత్తరం రాసి వారు వెళ్ళాడు. నేను ఆరోగ్య సమస్యల పైన పరీక్ష చేసుకోవడానికి వెళ్తున్నాను, మళ్ళీ పలానా వస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 కూతుర్లు ఓటేయడానికి అందరికి వచ్చారు, వాళ్ళు చూడడానికి మళ్ళీ లండన్ పోయినా అని చెప్పారు. ఇది నాకు అర్థం కాల. క్వశ్చన్కి అర్థం కావాలి. లండన్ మందికి పోయాడు, కూతురు ఇంటికి వచ్చారు ఓటేయడానికి. తర్వాత మోహన్ రెడ్డి గారు చెప్తారులేండి, తర్వాత దానికి ఆన్సర్ తర్వాత మోహన్ రెడ్డి గారు చెప్తారు. మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. ముగిస్తున్నా. ఈ అంశాలను పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే కలపడకుండా వెళ్ళిపోతుందో 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా కనుమోడు వెళ్ళిపోతారు. మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఉమ్మడి పార్టీలు, ఎన్డీఏ పార్టీలకి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కూడా మా పార్టీ. ఓకే, మనం కృష్ణవేణి గారితో మాట్లాడదాం. జనసేన నేత కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండి మీకు అమ్మా న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఏంటి పిఠాపురం జూన్ 4వ తారీఖున దద్దరిల్లుతుందా, లేదంటే వంగ గీత గారు గెలిచే అవకాశం కనబడుతుంది అంటారా? ఏం కనబడుతుంది? పిఠాపురం 4వ తారీఖున మోగించిపోతున్నామండి. ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది ఆల్రెడీ ఆయన నామినేషన్ వేసిన రోజే తెలుసండి ప్రజలందరికీ కూడా. అంటే అంతకు ముందు 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గెలుస్తారని అనుకున్నారు. మరి ఈసారి ఒక దగ్గరే పోటీ చేస్తున్నారు కదా, అంత ఈజీ కాదని కూడా కొంత టాక్ ఉందంటారు కదా, దాని గురించి ఏమంటారు? సాక్షాత్తు మాజీ సీఎం గారు అబ్బాయి అయినటువంటి ఆయన భార్య అయినటువంటి విజయమ్మ గారే వైజాగ్ లో ఓడిపోయారండి. అంటే రాజకీయంలో గెలిపోవటం. విజయమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేజ్ లో ఉన్నారంటారా? అంటే పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, విజయమ్మ గారు అధ్యక్షులుగా కాదు కదా. అధ్యక్షురాలు కాకపోయినా మాజీ సీఎం గారి భార్య, అలాగే సింపతి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కొడుకే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షే కదా.
అలాంటి వ్యక్తి అక్కడ ఓడిపోయారు విజయం గారు. గెలిపోవటంలు అనేవి సహజం మనుషులకి అనేవి, కానీ ఇవాళైతే మాత్రం ఈసారి మాత్రం గెలిపే అంటారు అయితే. అఖండ మెజారిటీతోనండి, దానికి ఎక్కడ డోకా లేదు. అలాగే మా అభ్యర్థులు అలాగే కూటమి కూడా ఘన విజయం సాధించిపోతుందండి. అందుకే ఈ గాలి పార్టీ వాళ్ళు గాలి మాట్లాడుతున్నారు. ఎక్కడ అదేంటండి కూటమి ఫ్యాన్ ఉంది కదా అని గాలి పార్టీ అంటే మరి కప్పున్న వాళ్ళు ఏమంటారు? సింక్ లో ఉందన్నారు మిమ్మల్ని ఆల్రెడీ. మా పార్టీ ఎప్పుడు మంచి సింక్ లో ఉందండి. సింక్ లో ఉండడం కాదు, అంటే సింక్ లో అంటే వాళ్ళ పార్టీ డస్ట్బిన్ లో ఉంది కాబట్టి తుప్పట్టు పోయినటువంటి ఫ్యాన్ ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మనం వేసేస్తాం కదండి, పాత సామాన్లోకి వేసేసినట్టు వేసేస్తాం. అలాగే ఇవాళ వైసీపీ పార్టీని కూడా ప్రజలు అలాగే చేశారు. మీరు ఒక్కసారి కూడా గెలవలేదు ఇంతవరకు, ప్రభుత్వంలో ఎప్పుడూ లేకుండానే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. నిజంగా మీ ప్రభుత్వం స్థాపిస్తే మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మాది ఎప్పుడు ప్రజాగళం అండి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిది ప్రజా వాక్కై ప్రజాగళమై మాట్లాడారు ఎప్పుడు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అంతా రివర్స్ టెండరింగ్. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఇవాళ ప్రజలు కూడా రివర్స్ అయ్యారు వైసీపీ గవర్నమెంట్ మీద. అందుకే మా కూటమి ఘన విజయం సాధించిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఈ అంబటి రాంబాబు, రోజారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఈ బోర్డులింగాలు వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు ఆల్రెడీ. ఎన్నికల కమిషన్ మీద బురద వేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్ సీఎం గారే ఎన్నికల కమిషన్ మీద బురద వేస్తూ ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వీళ్ళ ఓటమి ఖాయం. ఖచ్చితంగా కార్యకర్తలు కాపాడుకునేటువంటి ఒక విజన్ లోనే వీళ్ళు ఇంకా మభ్య పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది తప్ప మా కూటమి అయితే మాత్రం ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉందండి. డేట్ చెప్పలేదు మీరు, వాళ్ళు డేట్ చెప్పారు కదా మరి. అదే డేటు 4వ తారీఖున రిజల్ట్. వాళ్ళంటే గాలి మాటలు కాబట్టి ముందు బోర్డులు తయారు చేసేసుకుంటారు. ఆటో ఎలాగైనా వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు. మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో కృష్ణవేణి గారు, మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పెద్ద పెద్ద నెంబర్ ప్లేట్లు కూడా రాపించుకున్న పరిస్థితి. అంటే మీరు రాపించుకోవచ్చు, వాళ్ళు మాత్రం చేసుకోకూడదు అంటారు. ఎవరి అభిమానం వాళ్ళది అంటారు కదా, కాదంటారా? ఎవరు అభిమానం వాళ్ళదేనండి. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆల్రెడీ అక్కడ గెలుపు క్లియర్ గా కనపడుతుంది. అట్ర ఫ్లాప్ అయినటువంటి వైసీపీ పరిపాలన దగ్గర నుంచి ఇవాళ పోటీ వరకు కూడా అట్ర ఫ్లాప్ అయినటువంటి వైసీపీని మళ్ళీ దాన్ని పోయేటువంటి శనిని తీసుకొచ్చి నెత్తిపై ఎవరు పెట్టుకుంటారండి? ప్రజలు అసలు పెట్టుకోరు. ఓకే, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్రజలందరూ కూడా నమస్కారం అండి. అక్షర సత్యం గారు, జూన్ 4వ తారీఖు మరొక వారం రోజుల్లో ఉంది. వారం రోజుల్లో నాయకుల భౌతవ్యం తేలబోతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామని, మేమే స్థాపిస్తామని చెప్తున్నారు. వైసీపీ మేడ అడుగు ముందుకేసి 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కూడా వాళ్ళు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలా చూడాలంటారు? సార్, ఏ పార్టీకి ఆ పార్టీ గెలుస్తాం మేమే గెలుస్తాం అనకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు కార్యకర్తలు కూడా ఉండరు. గెలుస్తామని చెప్పకపోతే నేను మొన్న కూడా చెప్పాను, ఆ కౌంటింగ్ ఏజెంట్లు కూడా వెళ్ళరు సార్. కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళినా వాళ్ళతో అధికారం గెలుస్తాదన్న పార్టీ చెప్పదు. వైసీపీ ఓడిపోతుందంటే టీడీపీలో మిలాఖత్ అయిపోతారు, టీడీపీ ఓడిపోతుందంటే వైసీపీలో మిలాఖత్ అయిపోతారు. గెలుస్తామని చెప్పడం తప్పేమీ లేదు, గెలుస్తామనడం తప్పేమీ లేదు. అలాగే ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమైన మెజార్టీ వస్తుందని చెప్పడం కూడా తప్పేమీ లేదు. కానీ 175 మేమే సాధిస్తాను వైసీపీ అనడం అది ఖచ్చితంగా ఎర్రన్న అనిపించుకుంటుంది, పిచ్చన్న అనిపించుకుంటుంది, లేదా ఎదటోళ్ళు పిచ్చోళ్ళని భావించడం అనిపించుకుంటారు సార్. ఎందుకంటే అందరికీ తెలుసు, సంటుకురోడు అడిగితే తెలుసు, పోటీ ప్రధానంగా చాలా గట్టిగా ఉందని. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయకుండా, బీజేపీ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా వైసీపీ 170 వస్తాయని అని ఉండొచ్చు, అప్పుడు కూడా రావు అని ఉండొచ్చు. కానీ 3 ప్రధానమైన పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే మరొక పక్కన ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రధాన అన్ని వర్గాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఏ విధంగా 175కి 175 వస్తాయంటున్నారో, అసలు మాట్లాడిన మాటలో ఎలా చెల్లుతాయి అనుకుంటున్నారో, జనాలకి ఎలా పిచ్చి మభ్య పెడదాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎవరైనా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైనా చేసింది ఏంటంటే, ఏ మతానికి తగ్గట్టుగా మతానికి పురోహితులు పిలిచి, హిందూ మతం అయితే పురోహితులు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ఫాదర్స్ తీసుకొచ్చి డేట్ ఫిక్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తానంటారు. కానీ ముందే మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, వైజాగ్ లో హోటల్ బుక్ చేసుకున్నాం అంటే దాన్ని పిచ్చి పీక్కి చేరడం అంటారు సార్. అంటే ఏజెంట్లు కాపాడుకునే ప్రయత్నం అంటారు మీరు? ఏం సార్?
ఏజెంట్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారు అంటారు మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆ మాట అనకపోతే ఏజెంట్లు ఎవరు వెళ్ళరు సార్. ఇప్పటికే మీరు పోలింగ్ రోజు చూస్తే నేను కూడా తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. వైసీపీ ఖచ్చితంగా విజయం సాధించేటట్టు ఆ పోలింగ్ ఏజెంట్లలోని ఆ గ్రామ స్థాయి నాయకుల్లో ఉండుంటే ప్రతి ఊరు ఒక మాచర్ల టైప్ లో అయ్యి ఉండేది సార్. ప్రతి ఊరు ఒక తాడిపత్రి అయ్యి ఉండేది, ప్రతి ఊరు ఒక తిరుపతిలో జరిగిన పద్మాలు యూనివర్సిటీ జరిగిన అర్లాలు ఇప్పుడు కౌంటింగ్ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా కౌంటింగ్ రోజు? ఒక్క నిమిషం సార్, ఇది ముందు చెప్పేసి ఎక్కడ కూడా మీకు పోలింగ్ రోజున వైసీపీ ఏజెంట్లు చాలా చోట్ల చల్లబడిపోయారు సార్. ఏజెంట్ కొంతమంది అయితే 11-12 గంటలకైతే సైడ్ అయిపోయారు, కొంతమంది అయితే నామకాల చూస్తూ ఊరుకుండిపోయారండి. వాళ్ళకి తెలిసిపోయింది పొజిషన్ మనం ఓడిపోతున్నామని. అక్కడ ఉన్న పోలింగ్ స్టాఫ్ కూడా ఇది వైసీపీ ఓడిపోతుందని మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళు కూడా తెలుసు ఏంటంటే ఆ ఏజెంట్లు కాపాడుకోకపోతే ఆ 4 మాటలు అనకపోతే మన పార్టీ నిలబడదో, ఏజెంట్లు వెళ్ళరో, మరీ ఘోరమైన పరాభం ఉంటుందని భావిస్తున్నారని చెప్తారు. కానీ ఏ పార్టీ అని చెప్తారు సార్. రెండోది పోలింగ్ కౌంటింగ్ రోజున ఏమి ఉండదు, కానీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతీకార దాడులు అనేవి ఉంటాయి సార్. వైసీపీ నెగ్గితే ఒక రకంగా ఉంటుంది, వైసీపీ ఓడిపోతే ఒక రకంగా ఉంటుంది. వైసీపీ నెగ్గితే ప్రతీకార దాడులు ఉంటాయి, వైసీపీ ఓడిపోయినతే మరొక రకంగా ఉంటాయి సార్. ఏ పార్టీ చేస్తుంది వైసీపీ మరొక రకం అంటే ఏంటి సార్? అది మరొక రకం అంటే ఇప్పుడు వైసీపీ గారు ఓడిపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కూడా కష్టకాలం అనేది చెప్పాలి సార్. ఎక్కడో చోట అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఎవరు చేస్తారనేది నేను చెప్పడం భావ్యం కాదు, పద్ధతి కూడా కాదు. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రతీకారం సూత్రం కాదు సార్. వైజాగ్ లో ఓటు వేయలేదని కొట్టారు, ఎవరు గెలిచినా దాడులు అయితే జరుగుతాయి అంటారు మీరు? నాకున్న అనుభవం, నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, దాడులు కొనసాగుతాయి అనేది నేను భావిస్తున్నాను. ఈసీ 15వ తారీఖు వరకు కూడా బలగాలు, కేంద్ర బలగాలను కూడా ఇక్కడే మోహరింపజేస్తామంటున్నారు కదా సార్. కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయి సార్? 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, 15 రోజులు ఉంటాయి, రోజు ఉండలేవు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం మారిన మొదటి 1 వీక్ మాత్రం ఖచ్చితంగా దాడులు ఉంటాయి సార్. ఏ ప్రభుత్వం వచ్చినా దాడులు ఉంటాయి. ఎందుకంటే రగులు పోతున్నారు గ్రామ స్థాయిలో ప్రతీకారేక్షతో. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏంటంటే కక్ష తీర్చుకుందామని, కింద స్థాయి వాళ్ళు కక్ష తీర్చుకుందామని ఎదురు చూస్తున్నారు. వీటిని ఆపాల్సిన బాధ్యత అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మీద ఉంటుందంటారు కదా. మరి దాన్ని ప్రభుత్వం ఎలా మెయింటైన్ చేస్తుంది అంటారు? అదే సవాలండి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటారే. ఈ అధికారులు ఒక భావజాలానికి, ఒక ఐడియాలజీ కార్పొరేట్ ఉన్నారు. మళ్ళీ కొత్త సెటప్, కొత్త టీం వచ్చి రావడానికి మినిమం 2-3 మంత్స్ పడుతుంది. 2-3 మంత్స్ ఎలా ఎదుర్కో అనేది కీలకమైన సవాల్ అండి రాబోయే ప్రభుత్వానికి. ఓకే అక్షర సత్యం గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు వెళ్తున్నారు మీరు? కూటమిలోకో లేదా వేరే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని వైఎస్ఆర్ చౌదరి గారు? నేను మొన్న రాజకీయాలకు వచ్చినాను కాదండి నాయకరు. నేను రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కుటుంబంతో వాళ్ళు ఎక్కడుంటే అక్కడే నడుస్తూ వస్తున్నాను, ఇప్పటికే నడుస్తున్నా. అట్లా అనుకుంటే ఈ పార్టీకి నేను ఎప్పుడో ఎమ్మెల్సీనో, రాజ్యసభ మినిస్టర్ కావాల్సి ఉండేది. ఇలా వీళ్ళు అన్నట్టు పార్టీ ప్రేమతో పిలుస్తున్నారు వైఎస్ఆర్ చౌదరి గారు. ప్రేమతో అన్నకు ప్రేమ. నేను అక్కడ పార్టీలు మారే అలవాటు నాకు ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేది. కాబట్టి పార్టీలు మారే అలవాటు లేదు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఈ రోజు ఈ స్థాయిలో కానీ ఎప్పటికీ మారే అలవాటు లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే రాజకీయాలు తప్పుకొని ఇంట్లో అయినా కూర్చుంటే కానీ మళ్ళీ పార్టీలు మార్చుకుంటా పోయే అలవాటు లేదు. కానీ వాళ్ళు అన్నట్టు 175కు 175 మా పిచ్చి కాదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, మళ్ళీ అక్కడే ఉండిపోటాకి వెళ్ళారు, తిరిగి రారంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, కూతురు ఇద్దరు కలిసిపోయినారంటున్నారు. అవును, ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కుటుంబంతో సహా పోవచ్చు, కూతురు ఉన్న చోటికి పోవచ్చు, కూతురు లేని చోటికి పోవచ్చు, కూతురుతో కలిపి పోవచ్చు. కూతురుని ఇంటికాడ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతారంటే ఎట్లవుతుంది? అది కాదు కదా, కుటుంబం మొత్తం పోతారు కదా. ఆయన పర్మిషన్ తీసుకుంది, మా కూతురుని చూడడానికి పర్మిషన్ తీసుకున్నారని అడిగారు, కానీ కూతురు అప్పటికే ఇక్కడ ఉన్నారు, నాకు అదే అర్థం కావట్లేదు అంటున్నారు. కూతుర్లు చూడడానికి అని కాదులే, పర్మిషన్ ఆ విధంగా వచ్చిందని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా
వచ్చుకుంటే వీళ్ళే ఈ పాటికి ఎప్పుడు కంప్లైంట్ పెట్టి మళ్ళీ కూతురు ఇదే ఉంది సార్ అని పంపించద్దని చెప్పిండే వాళ్ళు అవన్నీ వేరేగానే ఇప్పుడు వెళ్ళిన తర్వాత వస్తారా రారా అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి ఆ వీళ్ళ పార్టీలు నిలబడవు. రేపు అసలు వీళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో లేరు, మళ్ళీ ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఓడిపోయిందనుకో సినిమాలు చెట్టు పెట్టి ఆయన వెళ్ళిపోతాడు, ఈయన నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో ఉండరు కాబట్టి, జనం వీళ్ళని నమ్మరు కాబట్టి, వీళ్ళకి ఎటువంటి పరిస్థితిలో ఓటు వేయాలనే ఆలోచన ప్రజల్లో లేదు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళన్నట్టు అనేక రకాలుగా మాకు ఉద్యోగస్తులు వ్యతిరేకం, వాళ్ళ వ్యతిరేకం, పార్టీ రాదంటున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. 186% ఉన్నటువంటి 86% కు డైరెక్ట్ లబ్ధి పొందినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఇంతమంది లబ్ధి పొందిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు ఆ విధమైనటువంటి లబ్ధి పొందే విధంగా చేయనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేసినప్పుడు ఇలాంటి నాయకుని పోగొట్టుకొని ఏదో చెప్తారు చూడు, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నట్టు అని అంటారు. అట్లనే దున్నపోతులు తెచ్చుకోవాలనుకుంటారు. వీళ్ళు ఆల్రెడీ పాలకులండి. గతంలో పాలన చేసిన వాళ్ళు, పాలన చేయకపోతే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు అయితే వీళ్ళు కానీ, ఎన్డీఏ కూటమి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులై కొత్తగా ముఖ్యమంత్రులు అవుతుంటే వీళ్ళు కొత్తగా వస్తున్నారు, ఒకసారి చూద్దాం దట్టు. గతంలో ఒక ప్రభుత్వాన్ని చూసినాం, తర్వాత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం, ఇప్పుడు ఇంకోని చూద్దామని అంటున్నారు. అంటే ఒకవేళ చూద్దామని ఆలోచన చేయొచ్చు. వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరిగింది, దాని గతంలో ఉన్నటువంటి పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి మేలు ఏంటి, మన భారతదేశ చరిత్రలో మోహన్ రెడ్డి గారు, మన భారతదేశ చరిత్రలో అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, మూడో పార్టీని ఎక్కడ రానిచ్చారంటారు మీరు? ఎక్కడా లేరు కదా. కొత్తగా చూసే వాళ్ళకి అవకాశం. కొన్నాళ్ళు అయిన తర్వాత బోర్ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతారు, ఇదే బెస్ట్ అనుకుంటారు. ఏ చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టు మళ్ళీ ఇక్కడ కొంతకాలం అయ్యాక అలా ఆ రకంగానే కదా కాంగ్రెస్ బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ కేంద్రంలో. ఇక్కడైనా అంతే, 1-2 లేదా 1-2, మూడో పార్టీ రానిచ్చారంటారా? ప్రజలు అవకాశం ఇచ్చారా? మూడో పార్టీ రానిచ్చారంటే మధ్య వచ్చింది కదా. మధ్యలో వీళ్ళిద్దరు 2 పార్టీలు మేము వచ్చినా కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మధ్యలో వచ్చిందే కదా. గతంలో తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీలో ఇతర కమ్యూనిస్టులు పార్టీలు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య కాంగ్రెస్ మొత్తం కూడా వైసీపీలోకి వెళ్ళిపోయడం వలన కాంగ్రెసే వైసీపీగా టర్న్ అయింది. వైసీపీ కొత్తగా వచ్చింది ఎలా అవుతుంది? కాంగ్రెస్ మొత్తం వచ్చింది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేకపోయినారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వచ్చినారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మొత్తం తెలుగుదేశం పార్టీ ఖాళీ వైసీపీలో జరుగుతుంది. జనసేన ఉండదు, రాష్ట్రంలో పార్టీ క్లోజ్ చేసుకుంటారు. ఆ తర్వాత సినిమాలు ఆయన తీసుకుంటారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షం 2 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎలాంటి దాడులు జరగవు, ఎలాంటి దాడులు జరగకుండా చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీసుకుంటారు. కాబట్టి గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ ఒక్క చోట దాడి జరగలేదు. అంతకుముందు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మైనింగ్లు పెట్టి, బాంబులు పెట్టి పేర్చి కుటుంబాలే ఇల్లే లేపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదన్నా వ్యక్తిగతంగా అక్కడక్కడ ఏదైనా జరిగినాయో తప్ప రాజకీయంగా ఏ ఒక్క చోట కూడా డైరెక్ట్ గా అటాక్లు చేయడము, మర్డర్లు చేయడము చేసిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా శాంతి భద్రతలను కంట్రోల్లో పెడతారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులను మార్పించి వాళ్ళకి కావాల్సినటువంటి అధికారులను అక్కడ వేసుకొని ఆ అధికారుల ద్వారా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా గలాటలు పెట్టించి ఆ గలాటల ద్వారా వీళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి మా అన్నయ్యకు ఓటు వేయొద్దండి, రక్తపు మరకల మధ్య వైసీపీ పార్టీ ఉంది, రక్తపు మరకల మధ్య వైసీపీ పార్టీ తన పునాదులు ఉంది అని చెప్పి చెల్లెళ్ళు చెప్పినప్పుడు మరి అది వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరగలేదంటారా? ఇప్పుడు రక్తపు మరకల మీద ఉందా, రక్తము దారుణంగా చిందించిన రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఆశయాల కోసం పుట్టిందా అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్పినంత మాత్రాన సొంత చెల్లెళ్ళు కదా చెప్పింది. వీళ్ళు ఆ విధమైనటువంటి ఆరోపణలు గతంలో చంద్రబాబు నాయుడు అనేక సార్లు చేసినారు. చంద్రబాబు నాయుడు గారు చేసినారు, పవన్ కళ్యాణ్ గారు చేసినారు, ఇతర పార్టీల వ్యక్తులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అదే పాట ఆయన పాడుతుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్టు వీళ్ళు పాడిందే పాడుకుంటున్నారు. ఇలా కొత్త పాట పాడలేదు కదా, పాత పాటలే కదా. ఈ పాత పాటలు చూసి జనాలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు కదా. కాబట్టి వీళ్ళు చెప్తున్నారు ఏదో రాష్ట్రం దివాలా తీస్తుంది, దివాలా తీసింది, రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయిందని. అవును, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల కోట్లతో చేస్తున్నటువంటి ఈ పథకాలే ఖాళీ అయితే 1,20,000 కోట్లతో చేసే ఆ పథకాల వల్ల రాష్ట్రం ఖాళీ అవుతుందే, లేక రాష్ట్రంలో ఉన్నటువంటి మనుషులను కూడా దమ్మాల్సి వస్తుంది ఎవరికన్నా?
మనుషులు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కిడ్నీలు రైతులు కిడ్నీలు అమ్ముకున్నారండి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రాదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంత కష్టమైనా సరే వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు వాటినే మేము ఎక్కువగా చేసి అమలు చేస్తామని చెప్తున్నారు. అదే రాష్ట్రము ఇదే బడ్జెట్, ఇలా కొత్తగా బడ్జెట్ మేమేదో పెద్దగా సృష్టిస్తాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సృష్టించిన సందర్భాల్లో గతంలో పాలన చేసినారు. కొత్త పాలకులు అయితే ఏదన్నా కొత్త చరిత్ర ఉందేమో, కొత్త ఆలోచన ఉందేమో, కొత్త అవకాశం ఉందేమో అని ఆలోచన చేసేవాళ్ళు ప్రజలు. వీళ్ళని ఆలోచన చేసే పరిస్థితి లేదు, వీళ్ళు సృష్టించే పరిస్థితి లేరు, వీళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి అవకాశం లేదు, వీళ్ళని జనం నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళు ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిసినా, 4 పార్టీలు కలిసినా, 40 పార్టీలు కలిసినా, కాంగ్రెస్ పార్టీని ఇండైరెక్ట్ గా వీళ్ళు కలుపుకున్నా, ఎవరు ఏమి కలుపుకున్నా జనం నమ్మరు. ఈ జనం ఆంధ్రప్రదేశ్ జనమే. వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనానికి పోయి మనం అబద్ధాలు చెప్తే నమ్ముతారు కానీ ఆంధ్రప్రదేశ్ చూసినటువంటి జనానికి అబద్ధాలు చెప్తే నమ్మేదానికి ఏమీ వాళ్ళే పిచ్చోళ్ళు కాదు. 2014 నుండి 19 వరకు వీళ్ళు చేసిన పాలన చూసినారు. తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసినారు. గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేసినారు అనేది చూసినారు. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు కొత్తగా ఏదైనా చేస్తారని ఎవరు నమ్ముతారు? వీళ్ళు నమ్మడానికి అవకాశం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా ఊగినారో, ఏ విధంగా ఆవేశపడినారో ఆ విధంగా ఆవేశపడి రేపు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ వచ్చి వైసీపీలను కొడతారు, వీళ్ళు తట్టుకోలేరని జనసేన సత్యం గారు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడేటప్పుడు మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మీరు గెలిచి మీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? దాడులు చేయమనండి చూద్దాం ఎట్లుంటుందో. దాడులు వాళ్ళు అనుకుంటున్నారేమో మాకు అధికారం వస్తుంది మేము దాడులు చేస్తాం. మేము అధికారం వచ్చినా దాడులు చేయం. వాళ్ళ అధికారం వచ్చి దాడులు చేస్తే దమ్ము సత్యం మా ధైర్యం మాకు వాళ్ళు అనలేదు కానీ సార్ అలా కాదు. రేపు మీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత అసలు కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగానే మీరే ప్రభుత్వం ఫామ్ చేస్తే కూటమి పరిస్థితి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నారు? మేము ఏ ఒక్కరి మీద వ్యక్తిగత దాడులు చేసే పరిస్థితి ఉండదు, చేయబోము. చేసే అలవాటు మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పులు తప్పిదాలు గతంలో ఉన్నటువంటి అక్రమాలు వాటిపైన ఆల్రెడీ ఇంతకుముందు కేంద్రమే తీసుకునేది కదా. కేంద్రం ఐటీను ఈడీను పంపించింది కేంద్రం కదా. వాళ్ళు పంపించినటువంటి కేసులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బి రుద్దుకున్నారు. వాళ్ళెందుకో మా చుట్టూ తిరగాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు అక్కడి నుండి ఈడీని పంపించారు. దాంట్లో భాగంగా కేసు బుక్ అయింది. ఆ కేసు బుక్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే కేంద్రం మీద రుద్దితే కేంద్రం వాళ్ళు ఇంకా కేసులు పెడితే మళ్ళీ మనం బయటకు రాలేమన్న ఉద్దేశంలో భాగంగా ఆ కేసులను తప్పించుకొని మనం ఏదో బయటపడాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చాను. 0.8% ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి ఆ పార్టీతో వీళ్ళంతా భంగపోయి బతిమాలి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఢిల్లీలో పడి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళకు ఆ కేసుల భయమే కదా వాళ్ళకు. మాకేమో వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేయాలనే ఆలోచన లేదు, చేయం కూడా. పరిపాలన చేయాలి, ప్రజల్లో ఉండాలి. మా నాయకుడు చెప్తున్నాడు, నేను చనిపోయినా కూడా నా ఫోటో వాళ్ళ కుటుంబాల ఇళ్లలో పెట్టుకోవాలి, నన్ను శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా పాలన అందించాలి, నేనేదో కక్ష సాధింపు చేయాలని ఆ ఉద్దేశంలో నేను లేను. కాబట్టే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు లబ్ధిదారులకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ మేలు చేయాలనే ఆలోచనలో భాగంగానే నేను చేస్తున్నాను. నేను వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునేవారైతే నేను వ్యక్తిగతంగా నాకు కావాల్సిన వాళ్ళకు, నా పార్టీ పెట్టుకున్న వాళ్ళకు, నా ఎంట తిరిగిన వాళ్ళకు, మాకు లబ్ధి చేకూర్చిన వాళ్ళకు మేము మేలు చేసేవాళ్ళం. ఆ విధమైనటువంటి ఆలోచన మాకు లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే పరిపాలన సాగిస్తున్నాను అని చెప్పినాడు. ఆ రోజు ఏం చెప్పినాడు, ఈ రోజు అదే కట్టుబడతాడు. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి చేసే అలవాటు మాకు లేదు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు కానీ ఈ 3 సంవత్సరాలు, రేపు వచ్చే 5 సంవత్సరాలు ఇష్టం అనుకోలే. కాబట్టి మేము శాశ్వతమైనటువంటి రాజకీయాలు జరుపుకున్నాం. టెంపరరీ రాజకీయాలు చేసి ఎవరి మీద ఆవేశంగా మాట్లాడి, ఎవరిని రకరకాలుగా చిత్రహింసలు పెట్టే విధంగా మాట్లాడి అమ్మలను, అక్కలను, తల్లులను అందరినీ రకరకాలుగా విమర్శలు చేయాలనే ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు. మేము చేసినటువంటి చూసి మాకు ఓటేయండి, గతంలో వాళ్ళు ఏం చేసినారో వాటిని చూసి మీరు ఆలోచన చేయండి అని చెప్పినారు తప్ప ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రచారం కూడా చేయలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆవేనా ఊగి మాట్లాడినారు కదా, పరిపాలన కూడా రేపు అధికారం వచ్చి ఇదే విధంగా ఊగి జనాల మీద పడతారు, జనాలు దాడులు చేస్తారు, కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయి ఉండొచ్చు కానీ మరి శాసనసభలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్ట్ గా మహిళలు అన్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు భార్యను కూడా అన్న పరిస్థితి కాదంటారా మీరు? ఇప్పుడు నేను అందరం చూస్తున్నాం. అక్కడ మాట్లాడేటప్పుడు ఎవరిని మన అంబటి రాంబాబు గారిని మాట్లాడినప్పుడు 1 గంట 10 నిమిషాలు 20 నిమిషాలు అని అసెంబ్లీలో సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎవరెవరు చరిత్ర ఏందో నాకు అంతా తెలుసయ్యా, అది మాట్లాడాలంటే గంటలు టైం పడుతుంది, మాట్లాడదాంలే నా అమ్మ ఆడ ఎవరు మన ఎలిమినేట్ మాధవరెడ్డి చనిపోయింది కాబట్టి మాట్లాడదాం అన్నాడు. కానీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన పేరెత్తి మాట్లాడలేదు. అని మనం అనవసరంగా
ఎందుకంటే మనకు లబ్ధి కావాలా, మనకు ఏదో విధమైనటువంటి లబ్ధి పొందాలంటే ఎవరెవరు మహిళల మీద నిందలేసి బయటకు వచ్చి దాని వల్ల లబ్ధి పొందాలనే ఆలోచనలు చేసినారు. ఆ లబ్ధి పొందడంలో భాగమే కదా లక్ష్మీభారతి గారిని బయటకు పంపించేసి ఆ పార్టీని ఆక్రమించుకోవడం. ఈ విధమైనటువంటి నిందలేసి ఈ విధమైనటువంటి అవకాశవాదంతో వాడుకొని ముందుకు వచ్చిన పార్టీలే కదా అవి. అందువల్ల కూడా ఆ మీద నిందలేసి ఆమెనేదో మేము అన్నామని మేము అంటున్నామని అదేదో ఆల్రెడీ వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి సంభాషణలో భాగంగా ఆయన మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వీళ్ళని మాట్లాడినట్టు వీళ్ళు తీసుకొచ్చి మాట్లాడినట్టు ఏమంత సంస్కారం లేకుండా మాట్లాడే పరిస్థితి మా పార్టీలో ఉండదు. వీళ్ళు సంస్కారం దిగజారి మాట్లాడినట్టు ఆ మాట్లాడిన మాటలలో ఆయన ఏదో అక్కడ నుండి ఇక్కడి వరకు మాట్లాడదాంలే టైం తీసుకోమని ఈ రోజు సరిపోదని చెప్పినారు. దాన్ని తీసుకోకుండా అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడడం ఏంటి, అది సమంజసం కాదు కదా. అవసరం బాధ్యత వచ్చింది. ఓకే మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. చౌదరి గారు, మా యొక్క పార్టీ ఏదైనా ప్రభుత్వాన్ని అందరి సంక్షేమమే మా యొక్క లక్ష్యం, ఎవరి మీద వ్యక్తిగత దాడులు చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉండదు, మళ్ళీ మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ప్రజలు మా పార్టీకే ఓటేశారని బలంగా చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు. మధ్యలోనే తావలేదండి, మధ్యలోనే తావలేదంటే ఇస్తానండి. ముందు ఎవరి మీద వ్యక్తిగత దాడులు చేయరంట. మరి మాస్టర్ సుధాకర్ గారు దళితులు ఎందుకు చంపారు సార్? చంద్రబాబు డ్రైవరు దళితులు సుబ్రహ్మణ్యం ఎందుకు చంపారు సార్? దళితులు తప్పు చేశారని శిరోమండనం సాక్షాత్ పోలీస్ స్టేషన్ లో చేశారు సార్. తాడేపల్లి గెస్ట్ హౌస్ పక్కన అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కనే అన్నారంటే అబ్బాయి 10వ క్లాస్ అబ్బాయిని పెట్రోల్ బాస్ తగలబెట్టింది సార్. వెంకన్ని మోపైసరావుని రాళ్ళతో కళ్ళతో కాంతో కొట్టింది సార్. ఒక నిమిషం నానిగారు దాడించింది సార్. అలాగే తెనాలిలో మీ ఎమ్మెల్యే శివకుమార్ గారు ఓటర్ను పట్టుకుంటుంది సార్. అలాగే మాచర్లలో ఈవీఎంలు పాల్గొంటుంది మీ ఎమ్మెల్యే సార్. సో దాడులకి బ్రాండ్ అంబాసిడర్ సార్ మీరు. చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ల్యాండ్ శాండ్ వైన్ చూసేసుకున్నాం. మీరు డబ్బుల పరంగా ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేదనుకుంటా. దాడులు చేయలేదు అనేది మాత్రం అబద్ధం. మీరు ఈ పార్టీ కన్వే మాట్లాడడంలో మీ నాయకత్వాన్ని పాల్పంచుకోవడం తప్పలేదు, కానీ పూర్తిగా అబద్ధాలు చెప్పడం సొసైటీ చూస్తా ఉంది. మనం 10 మందిలో ఉన్నాము, ఛానల్లో 10 మందితో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పుకోవడం తప్పలేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం రావాలనుకోవడం మీకు హక్కు ఉంది. కానీ ఎలా వస్తుంది, శాస్త్రీయంగా ఎలా వస్తుంది అని చెప్పి మాట్లాడినప్పుడు మాత్రం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి కుల మత ప్రాంతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రావాలని కోరుకోలేదు. ఒక్క ఛాన్స్ వచ్చిన దానికి మాకు ఈరోజు రాజధాని పోయా, పోలవరం పోయా, అదేవిధంగా వైజాగ్ జోన్ పోయా, ఉద్యోగాలు పోయా, మద్య నిషేధం పోయా, అప్రపాలు అయిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు దళ్ళ మీద బాధపడుతున్న సిచ్యువేషన్ లో మళ్ళీ ఫ్యాన్కు రావాలని ఓట్లేస్తారని చెప్పి జనవరు కోరుకోవడం లేదు. మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రాలో, భారతదేశంలో మోడీ గారు, బాబు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ నాయకత్వంలో బలపడుతున్న మా కూటమిని చూసి గెలుస్తానన్న నమ్మకం మాకు బలంగా పెరిగింది. దాన్ని మీరు ఏదో రకంగా మమ్మల్ని మొదలుపెట్టాలని, ఏదో అభియోగాలు మోపాలని, మేమేం చేయలేదు, సంక్షేమం చేశామన్నారు. సంక్షేమం అందరూ చేస్తారు సార్, సంక్షేమం పుట్టింది తెలుగుదేశం పార్టీలో. కానీ మీరు రాష్ట్రానికి సంక్షేమం నెట్టేశారు కదా, అప్పులు చేశారు కదా, అభివృద్ధి లేదు కదా, ఇండస్ట్రీస్ లేవు కదా, ఉద్యోగాలు లేవు కదా. ఇవన్నీ మాట్లాడుతుంటే సమాధానం లేవు. 5 ఏళ్ళు జగన్మోహన్ గారు పరిపాలించారు, 5 ఏళ్ళు ఏమి సాధించారంటే సమాధానం లేదు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు, ప్రెస్ లో వచ్చి మాట్లాడరు. ఇప్పుడు లండన్ పోయారు, లండన్ పోయితే రాష్ట్రం రావణ రాష్ట్రపోయింది, అందరూ కొట్టుకుంటున్నారు, గొడవలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పరీక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందా అండి? లేదా అండి? ఒకప్పుడు 2019లో వివేకానంద గారు హెచ్చరికినప్పుడు ఇదేమంటే మీరు అన్నారు, ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏమండి సిబిఐ ఎంక్వైరీ చేయండి, రాష్ట్రం శాంతి భద్రతలు కాపాడండి అన్నారు. రేపు ఒకవేళ మీ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత రోజు నుంచి లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఎటువంటి దాడులు జరగకుండా ఆపగలిగే స్థాయి ఉందంటారా? సార్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత, గవర్నర్ కోఆర్డినేట్ చేసుకోవాలి, సిసిఎస్ అంటే ఎలక్షన్ కమిషన్ ని, అలాగే ఉన్నటువంటి డీజీపీని కానీ చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టాలి. అన్ని పార్టీల మీటింగ్ పెట్టి సమన్వయం పాటించే చెప్పాల్సిన వ్యక్తి గమ్ముని లండన్ వెళ్ళిపోతే రాష్ట్రం రావణ కష్టం అయిపోతా అంటే ఎవరో చూసుకోండి తప్పులు చంద్రబాబు చెప్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 నుంచి రేపు నెల 4 నుంచి కూడా దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తా ఉంది. 50 దళాలు మిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ దిగింది. ఇంత ఏ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ వారికి గొడవ జరగలేదు కదా, ఇబ్బంది కలగలేదు కదా.
దాడులు జరగలేదు కదా, ఈవీఎంలు పాల్గొనలేదు కదా. ఇది మన భారతదేశం అంతా కూడా మోడీ మన జగన్మోహన్ గారు వెళ్తూ మాట్లాడినారు. భారతదేశం అంతా మన వైపు చూస్తా ఉంది. ఆ రోజు షాకింగ్ న్యూస్ వింటారు, షాకింగ్ న్యూస్ విన్నాము. భారతదేశం అంతా మన వైపు చూసింది, ఈవీఎంలు పాల్గొట్టింది మనమే బాబు అని. కాబట్టి జగన్మోహన్ గారు ఏదైనా చెప్తారో అది చేస్తారు కాబట్టి అది నిజమైంది. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి చాలా వికాసం జరుగుతా ఉంది. స్వేచ్ఛగా ఓట్లు వేసిన ఓటర్లను కొట్టడం, అదేవిధంగా ఓటర్ల మీద దాడి చేయడం, ఊర్లు ఖాళీ చేయించడం. ఆ మాచర్ల నియోజకవర్గం ఒక కాన్సార్ స్టేట్ అంటే సలాఫ్ సినిమాలో కాన్సార్ స్టేట్ అక్కడ పెంచాడు. ఆ విధంగా ల్యాండ్ శాండ్ మైండ్ వైపు చేసుకొని పూర్తిగా తన యొక్క ఆధీనంలో డిక్టేటర్ పరిపాలించి 4 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఈవీఎంని పగలగొట్టే హక్కు మనకు ఉందా లేదా, రాజ్యాంగం 4 సార్లు ప్రమాణం చేసే విషయాన్ని గుర్తుపెట్టుకొని పూర్తిగా తన నియంతగా మారిపోయాడు. ఇదే రాష్ట్రం జరుగుతుంది. దాన్ని మెచ్చుకుని జగన్మోహన్ గారిని విప్లవం ఓడించారు. దాంతో పూర్తిగా పోలీసులు అంతా బాధకంతం అయిపోయారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేశారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో దాడులు మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా రేపు ఈసీ ఎలక్షన్ కమిషన్ అక్కడ పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ పరిశీలించి ఎక్కడ అల్లరం లేకుండా ఉండడం కోసం ఆపధర్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు చౌదరి గారు నేను అడిగేది ఒకవేళ మీరన్నట్టు మీ ప్రభుత్వం గన మీరన్నట్టు మీ ప్రభుత్వం గన రేపు పొద్దున ప్రభుత్వాన్ని స్థాపిస్తే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటది కదా, మరి ఆ తర్వాత 4వ తారీఖు తర్వాత దగ్గర నుంచి కూడా ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలిగిన బాధ్యత మీరు ప్రభుత్వం తీసుకుంటుందా? ఎటువంటి గొడవలు జరగవని మీరు హామీ ఇవ్వగలరా? అది నేను అడిగేది. మంచి మాట చెప్పారు. మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎప్పుడు కనబడి కూడా లేదు. 4వ తారీఖు నుంచి ఉమ్మడి ప్రభుత్వం అధికారులకు రాబోతే 100కి 100 రూపాయలు ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఈవీఎంలు పాల్గొట్టారు, ఎవరు లా అండ్ ఆర్డర్ వైలేట్ చేశారు, ఎవరు దుర్మార్గంగా పరిపాలనలో ల్యాండ్ శాండ్ మైన్ దేశ సంబంధం దోచుకున్నారు, రాష్ట్ర సంబంధం దోచుకున్నారు, అన్నింటినీ కక్కిస్తాం సార్. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మేము మాట ఇస్తున్నాం. లా అండ్ ఆర్డర్ చక్కబడతాం, ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి చేస్తాం, సంపాదన వేస్తాం. రాష్ట్రాన్ని దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపజేస్తాం. ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి ఇస్తాం. ప్రభుత్వ పరంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్నికల ప్రణాళికలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా అమలు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడుకుంటాం, ఈ రాష్ట్ర సంపదను కాపాడుకుంటాం, ఆస్తులు కాపాడుకుంటాం. వెంటనే 2 ఫైల్ మీద ముందుగా సిద్ధపడిపోతాం. 1 ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, 2 మెగా డిఎస్సి. ఖచ్చితంగా ఈ రెండింటిని ఫైలప్ చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే బాధ్యత ఉమ్మడి కుటుంబ పార్టీ గుప్తంగా తీసుకుంటాం. ప్రజలు ఆస్వాదిస్తారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న కొత్త ప్రభుత్వానికి సర్వ హక్కులతో మీరు చెప్పిన విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత, పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం మీద హామీ ఇస్తాం. ఓకే, కృష్ణవేణి మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, మీరు మీ ప్రభుత్వం స్థాపిస్తామని ఇందాకడే గతంలో చెప్పారు. ఇందాక మీరు ఒక పావుగంట క్రితం చెప్పారు. మీ యొక్క కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఓకే, ఒకసారి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో వింటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ముందుగా మీరు నెక్స్ట్ ఏం కాబోతున్నారని అడిగిన దానికి ఇప్పుడంటే మీరు ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. రేపొద్దున ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం, రేపొద్దున మీరేంటి అని అడగబోయేలోపు ఆయన ఆపి మేము ఇంకా సీఎం అని ఏమీ మాట్లాడుకోలేదు అట్లాంటి వాటి గురించి అన్నారు. అంటే ఒకవేళ ఏమన్నా రేపొద్దున ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఒకవేళ వైసీపీకి కూటమికి మధ్య టైట్ ఫైట్ ఏమన్నా వచ్చి ఒక 10-15 సీట్ల తేడా ఉంటే ఏంటి రేసులో మీ అధ్యక్షుడు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ప్రజా తీర్పు ఎలా ఉంటే అది గౌరవించి నిలబడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఎప్పుడు కూడా అంటే నేను సీఎంను మాత్రమే అవుతాను, నేను సీఎం అని ఆయన పదవులు ఆశించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా. అంటే ప్రజలు ఇవాళ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఎదురు చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది, నేను సీఎం అవ్వాలని మాత్రమే తిరిగారు ఆయన. కానీ ఇవాళ ఐక్యరాజ్య సమితి నుంచి కూడా పిలుపొచ్చి అరుదైనటువంటి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే, వ్యక్తిగత స్వార్థం కాకుండా ఆలోచించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఐక్యరాజ్య సమితి అంత అరుదైన గౌరవం ఇచ్చిన తర్వాత ప్రజలు ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. నేను అన్నది మీకు అర్థమైందా? ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలాగో సీఎం అని మాట్లాడబోతుంటే తర్వాత మీరేంటి అని అడిగే లోపు మరి చంద్రబాబు నాయుడు గారు 100% సీఎంగా ఉంటారని అయితే చెప్పలేదు. అంటే మనసులో ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నా మీ అధ్యక్షుల వారికి.
అధ్యక్షుల వారికి ఉందా లేకపోతే ప్రజలకు ఆ కోరిక ఉందా అన్నది 4వ తారీఖు తర్వాత తేలిపోతుంది కదండి. ఈ లోపల మనం ఏం చెప్తాము, ప్రజా తీర్పుని గౌరవించేటువంటి పనిలో మేము ఉన్నాం తప్ప ఇవాళ సీఎం అయితేనే నీ అసెంబ్లీలో అడుగు పెడతాను, నేను ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు పని చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు ప్రజలు ఏ కష్టంలో ఉన్నా సరే వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఇంత ఘన విజయాన్ని సాధించబోతున్నారు. అలాగే రేపొద్దున్న ప్రజలు ఆకాంక్షించి ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా సీఎం పదవి అనేది వస్తే ఎవరు వద్దనండి. సీఎం అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇరువురిని ఉద్దేశించి అంటున్నారా మీరు? అలా అని కాదండి, రాజకీయంలో ఎవరైనా సరే కానీ ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కావచ్చు. కాకపోతే ఎవరైనా సరే కానీ ముందుగా ఎక్కువగా అనేది అదే. ఆ రోజు జయలలిత గారు కూడా లేడీ అయి ఉండి ఆవిడ కూడా అదే శపథం చేసి బయటకు వచ్చారంట. అలా చాలా మంది రాజకీయ నాయకులకు అది కోరిక ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి కాబట్టి, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తారు కాబట్టి ప్రజలు ఎప్పుడు పట్టాభిషేకం చేస్తే అప్పుడే ఆయన ఆ పదవి గౌరవాన్ని అందుకుంటారండి. 21 సీట్లో మీరు ఎన్ని గెలవబోతున్నారు కృష్ణవేణి గారు? ఖచ్చితంగా 21 గెలుస్తామండి. 21లో ఒక 3-4 డౌట్ ఉన్నాయని చెప్పి కొంతమంది మీ పార్టీలో అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిజంగానే 21 గెలవగారా లేదంటే మెజారిటీ పర్సెంట్ 17-18 అనే అవకాశం ఉందా? లేదండి, 21 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాము. అలాగే మా 2 ఎంపీలు గెలిచి పార్లమెంట్ లో కూడా అడుగు పెట్టబోతున్నాయండి. ఎందుకంటే ప్రజలు గ్లాసును చూసారు, పవన్ కళ్యాణ్ గారిని చూసారండి. అక్కడ అభ్యర్థి అనేది ఎవరైనా సరే గానీ ప్రతి చోట అదే జరిగింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చిందంటే ఆ మెంబరింగ్ లో ఎక్కడ గాజు గ్లాస్ గుర్తుందని వెతికారు. అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ గా లేని వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ చెప్పిన మాట. మీ 21 సీట్లో కాకుండా కొన్ని ఇండిపెండెంట్ గా కూడా గాజు గ్లాస్ గుర్తుని ఈసీ కేటాయించడం జరిగింది. ఆ గాజు గ్లాస్ గుర్తుకి కొన్ని ఓట్లు ఏమన్నా పండి అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మీ దాకా ఏమన్నా వచ్చింది అది? అంటే అది మీ కూటమికి ఏమన్నా మైనస్ కలిగించే అవకాశం ఉందంటారా? అది తెలియదండి పూర్తిగా. ఎందుకంటే అది కూటమికి అయితే మాత్రం ఎలాంటి నష్టాన్ని కలిగించదు. ఎందుకంటే మేమైతే మాత్రం 100% మా జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మన జన సైనికులు అయితే కావచ్చు కూటమికి బలంగా పనిచేశారండి. అంటే ప్రతి చోట కొన్ని చోట్ల ఆ సంయమనం ఏంటంటే అది కుదరకపోయి ఉండొచ్చు. కానీ మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా కూటమి కోసం మాత్రం అయితే పనిచేయడం జరిగింది. కంక్లూడ్ చేయండి కృష్ణవేణి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జూన్ 4వ తారీఖు తర్వాత మీ కూటమి అధికారంలోకి వస్తే మీరు ఏం చేయబోతున్నారు జనసేన పార్టీ నుండి? వైసీపీ లాగా అయితే మాత్రం అరాచకాలు చేయమండి. దళితులను చంపి డోర్ డెలివరీలు అయితే మాత్రం చెయ్యం. దళితుల మీద ఇలాంటి మారణ హోమాలను అయితే మాత్రం సృష్టించమండి. ఖచ్చితంగా వైసీపీ అనేది చేసింది రౌడీ రాజకీయం, దౌర్జన్యాలు, అలాగే గంజాయి దగ్గర నుంచి మద్యం వరకు కూడా, డ్రగ్స్ వరకు కూడా విచ్చలవిడిగా యువత పాడైపోవడానికి ముఖ్య కారణం వైసీపీ అండి. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇవాళ ఆడబిడ్ల తాడుబట్లు తెగిపోవడానికి కారణమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అయితే మాత్రం ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా గద్దె అయితే మాత్రం దింపుతున్నారండి. అలాగే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమైపోతున్నారు 4వ తారీఖు ప్రజలైతే. ఓకే, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. వైసీపీని తరిమేశారా, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పంపిస్తారా, తర్వాత అన్ని తేలుతుంది. కానీ కాకపోతే దున్నపోతు మీద వర్షం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఎక్కడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో కరోనా వచ్చేపోయి హైదరాబాద్ లో పండుకొని తోటల్లో మొంకల్లో పండుకున్నటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు వచ్చి మాట్లాడనండి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగులు కృష్ణవేణి గారు ప్లీజ్. ఓకే, మీరు మాట్లాడారు కదా, ఆయన అడ్డుపడలేదు కదా మధ్యలో. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ. ఒక్కడు చనిపోయినాడేమో కరోనా టైంలో చెప్పమని కృష్ణవేణి గారు మాట్లాడుతున్నారు. ఏదో పెద్దగా చరిత్ర చెప్పినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చనిపోయిన సందర్భం ఉంది. కార్యకర్తలు అనేక మంది చనిపోయినారు కరోనా టైంలో.
అది కార్యకర్త ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. 4వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుందో ఒకసారి కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి 4వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది. విశాఖపట్నంలో డ్రగ్స్ అమ్ముతున్నాడు అని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు కంప్లైంట్ చేస్తే మినిస్టర్ మీద ఆయన పాత్రుడి మీద కేసు లేదు పాసు లేదు. చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెడితే మనం సాధించింది ఏముందంటే డ్రగ్స్ తప్ప మనం సాధించింది ఏమీ లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది తెలియము ఆ డ్రగ్స్ కేసులకు సపోర్ట్ చేసినాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ఏం మాట్లాడేది మద్యం గురించి మాట్లాడుతున్నారు. మద్యం గురించి నిషేధం చేస్తామని చెప్పినారు ఎలక్షన్లో. మరి వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లే ఈ రోజు జరుగుతున్నాయి మద్యం షాపులు. మరి మేము చేసినా మేము చేయలేదు అనుకున్నాం. సరే మరి ఆ తాలిబుట్టు మోహన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది ప్లీజ్. మీరు 4వ తారీఖు తర్వాత మీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత మీరు గెలిస్తే మీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఏం చేయబోతున్నారు ప్రజల కోసం కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా ప్రభుత్వం స్థాపించిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించడంలో భాగమే మేము చేస్తున్నాం. వాళ్ళ మధ్యలాగా మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు సార్? మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు? ఒక్క నిమిషం ఎందుకంటే ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి కదా. సమయం తక్కువ. ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో 3 పార్టీలు కల్పించి వాళ్ళు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడితే 2,54,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే ఎట్లా? చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశం కల్పించారు. వీళ్ళు 98లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నిలిచిపోతే ఆ డిఎస్సీ నిలిచిపోతే 6,000 పైన ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. 7,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినారు. 1,36,000 మంది గ్రామ సెక్రటరీలు ఇచ్చినారు. 54,000 మంది హాస్పిటల్ కి సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలు ఇచ్చినారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళు మాట్లాడే వాళ్ళు 34,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు రాష్ట్రం సర్వనాశనం చేసి అప్పుడు మీరేం చేయబోతున్నారు చెప్పండి సార్. మొదటి సంతకం ఏం చేయబోతున్నారు? మీరు ప్రభుత్వం స్థాపిస్తే ఏం చేయబోతున్నారు ప్లీజ్? మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంలో భాగంగానే 30 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని నడుస్తున్నాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిపాలన అదే విధంగా సాగుతుంది. వీళ్ళ మధ్య అబద్ధాలు చెప్పి ఎలక్షన్ అయిపోతాను ఏరు దాటినాక ఏటి మల్లన్నా ఏరు దాటినాక బోడి మల్లన్నా అనే సామెతలు మాకు పని చేయవు. మేము ఖచ్చితంగా పరిపాలన సాధించి నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన మెజార్టీతో 2029లో గెలిచేందుకే మేము పనిచేస్తాం తప్ప వీళ్ళ మాత్రం ఆ పార్టీని ఈ పార్టీని దేశంలో ఉండే అన్ని పార్టీలను కలుపుకొని మళ్ళీ మాకు ఓటేయండి మాకు మాకు సపోర్ట్ లేకపోతే మేము ఈ పార్టీలను సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మేము ఎదుర్కోలేము అన్నట్టు మేము పోయి వాటిని అడుక్కుంటా వేరే పార్టీల దగ్గరికి పోము. ఒకే పరిపాలన ఇస్తాము. రాష్ట్రంలో మళ్ళీ 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే మోహన్ రెడ్డి గారు. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి. మీ తర్వాత చౌదరి గారు కూడా కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని పార్టీ వచ్చింది, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాన్న వైసీపీ నేడు ఈ రోజున మీరు ఇన్ని లక్షల కోట్లు పంచిపెట్టాము సంక్షేమ పథకాలు చేసామంటున్నారు కదా. అంత లక్ష్యంతో వచ్చింది, అంత పరిపాలన చేసింది, చరిత్రలో లేని విధంగా పరిపాలించారంటున్నారు కదా. అంత నిజంగా మీరు పరిపాలించిందే నిజం, మీ లక్ష్యం నిజమైతే ఓటుకి 5,000 4,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఈ మిథున్ రెడ్డి గారు పిఠాపురం ఇన్ఛార్జ్ చేసాడు, పిఠాపురం రాగలిగాడా? అక్షర్ సత్యం గారు ఒకటి చెప్పండి. ఓన్లీ వైసీపీ మాత్రమే అలా పంచిందంటారా? ఇంకా కూటమిలో ఎవరు పంచలేదంటారా? బయటలోకి రాగలిగాడా? భయం గుప్పెట్లో మీ పార్టీ నడుస్తుంది. ఈ రోజున మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గెలుస్తాదో లేదో కూడా డౌట్ మీకు. అభద్రతా బాబు ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే వినపడదు. ఓకే అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. జూన్ 4వ తారీఖున జూన్ 4 తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ప్రజలకి సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి చూపించండి, ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు వచ్చేటే చెయ్యండి, మీ కమిషన్ కోసం బెదిరించకండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రత్యేక హోదా గురించి పోరాడండి. పెట్రో కారిడార్ కోస్తా జిల్లా పెట్రో కారిడార్ గురించి పోరాడండి. పొల్యూషన్ కంపెనీలన్నీ మూసేయండి, ప్రజలకి ఒక భద్రతను కల్పించండి. ఓకే ఓకే సార్. ఓకే చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమై శాంతిభద్రతలు కోల్పోయి రాష్ట్రం కేంద్రకోశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ కుటుంబ అధికారులకు వస్తా ఉంది. 150+ గెలవబోతున్నాం. 100% ఏదైతే చెప్పామో ఎన్నికల ప్రణాళికలో అవన్నీ అమలు చేస్తాము. ప్రజల్ని మళ్ళీ సర్ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్తాము. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల్ని 100% వాళ్ళ దగ్గర ఏమున్నాయో రికవర్ చేసి వాళ్ళకి జైలు శిక్ష చట్టపరంగా ఎదుర్కొనే విధంగా చేస్తాం. కాబట్టి
₹100 మూడ్ ఆఫ్ ది స్టేట్ కౌంటింగ్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలరు కదా మీ కూటమి కూడా. లాండ్ ఆర్డర్ కాపాడటానికి మీ పార్టీ తరఫున మీరు చేయగలరు కదా, ఎటువంటి గొడవలు చేయకుండా. రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం కోసం పనిచేస్తున్న 3 పార్టీలు, ఇందులో అనుమానం లేదు, కాంప్రమైజ్ కావు. కేంద్రం నుంచి ఓకే ఓకే సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అందరూ కూడా. వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలు. జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు ధన్యవాదాలండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమన్ న్యూస్ నుంచి. ఏదేమైనప్పటికీ కూడా జూన్ 4వ తారీఖున రాజకీయ నాయకుల భవితవ్యం అందరిది తేలనుంది. ఈలోపు మాత్రం మేమంటే మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి వైసీపీ చెప్తుంటే గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. కూటమే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. మరి ప్రజా తీర్పు అయితే ఆల్రెడీ బాక్సుల్లో నిక్షిప్త